వివాహానికి కూడా చాలామంది పిలువబడతారు. అయితే వచ్చేవారు బహు తక్కువ మంది, కొద్ది మంది. ఎందుకు? ఆసక్తిని బట్టి. వివాహానికి కూడా వచ్చేవారు ఏ రీతిగా ఉంటాయంటే 2 విధాలుగా ఉంటారు. ఆ యొక్క వివాహ కార్యక్రమాన్ని చూసేటటువంటి ఒక గుంపు ఒకటైతే, రెండవ గుంపు భోజనాల దగ్గరికి వెళ్ళేటటువంటి గుంపు ఒకటి. అంటే వీరి ఆసక్తి వివాహము కంటే వారి యొక్క కడుపులు నింపుకోవటానికి ఎక్కువ ఆసక్తి పరుస్తారు. అయితే వివాహం అన్నిటికంటే సో వివాహానికి ఎలా వెళ్తారు? చింపిరి జుట్టుతో, చినిగిపోయిన బట్టలతో, మాసిపోయిన బట్టలతో వెళ్తారా? మనకు కలిగినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో, దుస్తులు ఏవైతే ఉన్నాయో, విలువైనదిగా మన దగ్గర ఉన్నటువంటి వాటిలో శ్రేష్టముగా, విలువైనదిగా, ఘనంగా కనపడేటటువంటి ఆ దుస్తులు చూసుకుంటాం, వెతుక్కుంటూ ఉంటాం. ఎప్పటి నుండి వెతుకుతామో తెలుసా? ఇక 3-4 రోజుల్లో వివాహం ఉంది అనంగా అప్పటి నుండి మనం ఏం చేస్తాం? స్త్రీలైతే వారు ఏం చేస్తారంటే నెల రోజుల నుండి ప్రారంభిస్తాడు. ఏంది? ఏ బట్టలు వేసుకోవాలా, దానికి మ్యాచింగ్ కమ్మలు, స్లైడ్స్, రబ్బర్ బ్యాండు, హెయిర్ స్టైలు, గాజులు, రింగ్స్, చెప్పులు, లిప్స్టిక్, మొహం మీద రాసేటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ పేరు నాకు తెలియదు. లాక్మీలో పోతే చాలా ఉంటాయి. షాపింగ్ మాల్స్కి వెళ్తే వాళ్ళే, స్త్రీలు వెళ్తే కన్నా వాళ్ళే పూసేస్తూ ఉంటారు సేల్స్ కోసం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కన్నా, ఒక వివాహానికి వెళ్ళడానికి ఒక మనుష్యుడు ఎంతగా ప్రయాసపడి కష్టమైన, నష్టమైన, సంతోషంతో అలంకరించుకున్నటకు తను పడేటటువంటి ప్రయాస. ఎందుకు అంటే కన్నా, వివాహం వెళ్ళిన తర్వాత వివాహ స్థలంలో ఘనమైన వారు ఉంటారు, ధనవంతులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, పేదవారు కూడా, పిలువబడినటువంటి వారందరూ ఉంటారు. సో ఆ స్థలములో నేను ఏమాత్రం కూడా వారి హోదాకు తగ్గకుండా, వారి స్థాయికి తగ్గకుండా నేను కూడా ఏ రీతిగా కనపడాలని అనుకుంటాను? నేను ఏ రీతిగా కనపడాలనుకుంటాను? ఘనంగా నేను కనపడాలనుకుంటున్నాను. దేని ద్వారా ఘనంగా కనపడాలనుకుంటున్నాను? నేను వేసుకున్నటువంటి వస్త్రధారణ. షూటింగ్లు జరుగుతుంటాయి, సినిమా షూటింగ్లు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సినిమా షూటింగ్లలో ఆ షూటింగ్ జరిగే, అంటే యాక్టింగ్, నటన చేసేటటువంటి సమయం వరకు వారికి వస్త్రధారణ కావచ్చు, వారు వేసుకున్నటువంటి వేషం కావచ్చు, వారి మీద ఉంటుంది. ఎప్పుడైతే ఆ నటన కార్యక్రమం ముగించబడుతుందో, డైరెక్టర్ ప్యాకప్ అంటాడో, వెంటనే వారు ఏం చేస్తారు? వారి క్యారవాన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ గదిలోకి వెళ్ళిపోయి మొత్తం అంతా ఆ వేసుకున్నటువంటి వేషం అంతా కూడా తీసేస్తారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి వచ్చినటువంటి మనం ఏ రీతిగా ఉండాలో తెలుసా? వేషధారణలాగా నటన చేసేటటువంటి వారుగా దేవుని మందిరావనంలో ఎన్నడూ మనము రాకూడదు. వివాహానికి వెళ్ళేటటువంటి వారి గురించి 2 గుంపుల గురించి నేను చెప్పాను. ఒకటి వివాహాన్ని చూసేటటువంటి వారు, రెండవది వివాహంలో పెట్టేటటువంటి భోజనం విషయంలో శ్రద్ధ చూపెట్టి వెళ్ళేటటువంటి వారు మరొకరు. అయితే ఇందులో వివాహాన్ని చూసేటటువంటి వారు ఒక గుంపు. ఎవరు అంటే కన్నా, ఇది మరియమ్మ గుంపు. ఎవరి గుంపు? మరియమ్మ గుంపు. భోజనాల విషయంలో శ్రద్ధ చూపేటటువంటి విషయం అదొక గుంపు కదా. వారు ఏం గుంపు? మార్తమ్మ. మార్త, మరియలు మనం బాగా ఎరుగుతాం. అయితే వివాహము
దగ్గరికి వచ్చి వివాహాన్ని చూసేటటువంటి వారు. ఈ మరియా తల్లి గారిని మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చినటువంటి సాక్ష్యం, స్టేట్మెంట్ ఏముంది? ఒకే మాట. ఏం చెప్పారు ఆయన? ఏం చెప్పారు? ఎవరు సంపాదించుకున్నారు? ఎందుకు? దేవుని యొక్క పాదాలు చెందుతుంది. అయితే అదే గృహంలో ఇంకొక తల్లి కూడా ఉంది. ఎవరా తల్లి? మార్తమ్మ గారు. వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు. అయితే ఇద్దరు కూడా ఎవరి కోసం ఉంటున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారి కోసమే. ఎవరి కోసము? యేసు ప్రభుల వారి కోసమే. మార్తమ్మ గారు ఏమి తన పనులు తన కోసం చేసుకోవట్లే. యేసు ప్రభుల వారు వచ్చారని ఏం చేస్తుంది? హడావడి చేసేసి తను ఏం చేస్తుందంటే కన్నా విస్తారమైనటువంటి పనులు వేసుకునిందంట. విస్తారమైన పనులు వేసుకుని దేనికోసం? భోజన విషయంలో. యేసు ప్రభు వాళ్ళు వచ్చారు, ఆయనకి ఏం చేయాలి? భోజనము తయారు చేసి ఆయనకి వండి పెట్టాలని. మంచి ఉద్దేశమే, సదుద్దేశమే. అయితే దానికంటే దేవుడు ఉత్తమమైనది అది యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉంది. అది ఎవరు పొందుకున్నారంటే కన్నా మరియ తల్లి పొందుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని మందిరానికి వచ్చేటటువంటి ప్రతి వారు కూడా, దేవుని ఆలయంలోకి ప్రవేశించినటువంటి ప్రతి వారు కూడా, నేను కావచ్చు, మీరు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం దేవుని సన్నిధానంలోకి వచ్చేటప్పుడు సర్వసాధారణంగా ప్రతి ఆదివారం లేక శుక్రవారాల్లో, లేకపోతే సంఘ వాగ్దాన కూడిక విషయంలో, లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్ విషయంలో, ఈ కూడికలన్నీ సంఘంలో జరుగుతున్నాయి కదా. అయితే మనము ఈ సంఘ ఆరాధనలోకి, సంఘ ఆరాధన క్రమంకి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తుంటామో తెలుసా? సర్వసాధారణంగా మన ఉద్దేశాలు ఏ రీతిగా ఉంటాయంటే, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని దగ్గరికి వెళితే, ఆరాధనలకు వెళ్తే దేవుడు నాకేదో మేలు చేస్తాడు, ఆ మందిరంలోకి వెళ్తే, ఆ సంఘంలోకి వెళ్తే ఆ దైవజనుడు చేసేటటువంటి ప్రార్థన ద్వారా నా సమస్యలు తీరిపోతాయి, ఆ సంఘంలోనికి వెళితే నాకున్నటువంటి కష్టాలు తీరిపోతాయి. లేక యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆ సంఘంలోకి వెళ్తే, ఒక మందిరంలోకి వెళ్తే నాకు వివాహము. ఈ మాటలు నేను విన్నాను కాబట్టి మీకుతో చెప్తున్నాను. ఈ మాటలు సంఘానికి వచ్చేటటువంటి ప్రతి వారు కూడా ఏదో ఒక మేలు పొందుకోవాలని, ఏదో ఒక లబ్ధి, మనము ఒక మందిరానికి, ఒక స్థలానికి, ఒక ప్రదేశానికి మనం వెళితే ఏదో మనకు జరుగుతుందని, అది మంచిది కానీ స్థలం మంచిది కాదు, మనిషి మంచోడు కాదు, లేకపోతే నువ్వు ఎన్నిక చేసుకోబడినటువంటి సంఘం మంచిది కాదు. నువ్వు ఎన్నిక చేసుకున్నటువంటి దేవుడు ఒక్కడే మంచివాడు. నువ్వు ఎన్నిక చేసుకున్నటువంటి దేవుడు ఒక్కడే మంచివాడు. నీవు దేవుని దగ్గరికి వస్తేనే, ఇమ్మాన్యుయల్ సంఘానికి వస్తే నీకేదో జరిగిపోతుంది. ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి, ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది, ప్రార్థన చేస్తే సమస్యలు విడుదల చెందుతుంది, ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానం పోయి సమాధానం కలుగుతుంది. కాదు, స్థలాన్ని చూసుకోవద్దు, స్థలాన్ని చూడొద్దు, ఇక్కడ నిలబడేటటువంటి వ్యక్తిని నువ్వు చూడొద్దు. నువ్వు చూడాల్సిందల్లా మహోన్నతుడైనటువంటి, మహామహిమతో నిండినటువంటి నా యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఎందుకు? ఆయన ఒక్కడే శక్తిమంతుడు, ఆయన ఒక్కడే సర్వోన్నతుడు, ఆయన ఒక్కడే మన కొరకు, ఈ సర్వ మానవాళి కొరకు మరణించి ప్రతి వారి యొక్క పాపం నుండి విడిపించినటువంటి వాడు.
ఆ యేసుక్రీస్తు వారొక్కరే. హల్లెలూయా. ఎవరి పాపమైనా, మీరు చేసినటువంటి తప్పితాలని ఎవరైనా వేసుకున్నవారు ఇప్పటి వరకు ఎవరైనా ఉన్నారా? మీ కొరకు శిక్షను అనుభవించిన వారు ఉన్నారా? తిరిగి పాపం చేయకుండా ఉండున్నట్లుగా ఎవరైనా ఆ పాపాన్ని భరించి నిన్ను శుద్ధీకరించినటువంటి వాడున్నారా? ఎవరైనా నీ కొరకు త్యాగమై మరణించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరే ఒకరు. ఆయన పేరే యేసయ్య. ఆయన పేరు యేసయ్య. నా యేసయ్య గొప్పవాడండి. నా యేసయ్య గొప్పవాడు. ఆయన తప్ప ఎవ్వరు కూడా నీ కోసం నా కోసం మరణించిన వారు లేరు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి వారు లేరు. నీ కోసం నా కోసం ఆయన త్యాగమైనటువంటి ఏ త్యాగం, ఎనలేనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ ఆయన సిలువలో ఆయన నీకు చూపించాడు. ఆయన పెట్టాడు. ఆయన అంతటి ప్రేమ నేను ఇవ్వలేను, నా తల్లిదండ్రులు నాకు ఇవ్వలేరు, నన్ను ప్రేమించేటటువంటి ఎవరు నాకు ఇవ్వలేరు. కానీ నా యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చారు తల్లి. నా యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చారు. ఇచ్చినటువంటి నా యేసయ్యని ఆయన మందిరంలోకి వచ్చిన తర్వాత ఆయనను చూడడం మరచి ఎందుకు మనుషుల్ని చూసుకుంటూ ఉండిపోతున్నావు? ఎందుకు నీ స్థితిని చూసుకుంటూ ఉండిపోతున్నావు? ఎందుకు నువ్వు పరిస్థితులను చూసుకుని ఉండిపోతున్నావు? అంత గొప్ప దేవుని నువ్వు ఎదురుగా పెట్టుకొని ఆయనను ఆరాధించుటకు వచ్చినటువంటి నీవు నోరు మెదపక, పెదవులు కదలియక, హృదయంలో ఏదో ఆలోచించుకుంటూ ఈ స్థలంలోకి వచ్చినప్పటికీ కూడా నీవు నీ మనస్సు, నీ ఆలోచనలు ప్రతిదీ కూడా గ్రాబ్ చేసేటటువంటి దయ్యం ఒకటి ఉంది. దాని దగ్గర నుండి ఎందుకు నువ్వు విడుదల పొందలేకపోతున్నావు? అపవాది దగ్గర నుండి ఎందుకు నువ్వు విడుదల, నీకు అంత ఇదిగా ఆ అపవాది అయినటువంటి సాతానుడు మిమ్మల్ని బంధించేశాడా? ఆ బంధకాల నుండి విడుదల చేయడానికి నా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు కదా. నీ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ దుఃఖమైనా, ఏ వేదన అయినా నా యేసయ్య విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. అని నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను అడుగుడి, నేనేం చేస్తాను, మీకు ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనమే అడగడం లేదు. ఆయన ఎన్నో పర్యాయాలు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన మనమే అడగడం లేదు. వాక్యమే సెలవిస్తుంది, అడగండి అయ్యా, అమ్మ అడగండి, నన్ను అడుగు వారికి ఖచ్చితంగా నేను నా ఆత్మను అనుగ్రహిస్తానన్నాడు. ఆయన ఇవ్వనన్నాడా? ఇస్తానన్నాడు కదా. మరి ఎందుకు అడగడం లేదు? నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇంతకాలం ఇన్ని సంవత్సరాల తరబడి దేవునికి ఆలయంలోకి వచ్చి వాక్యం వింటున్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కాలం గడిచిపోతుంది, వయసు తరిగిపోతుంది, ఆరోగ్యం తరిగిపోతుంది, సమస్యలు పెరుగుతున్నాయి, ఒకదానికి మించి ఒకటి మనకి హెచ్చుగా మించిపోతున్నాయి. అయినను కూడా ఇప్పటి వరకు కూడా పరిపూర్ణమైనటువంటి రక్షణ పొందుకోక, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఇంకను సంఘంలో మనం ఇంకను కూడా నామకార్థపు భక్తితోనే జీవిస్తూ వస్తున్నాం. నామకార్థపు భక్తి ఇంకెంతకాలం? ఒక శ్రేష్టమైనటువంటి జీవితం
నా యేసయ్య ఇక్కడున్నటువంటి ప్రతి వారికి కూడా దేవుడు ఇచ్చాడు. ఒక చక్కటినైనటువంటి జీవితం, ఒక మంచి బ్రతుకు బ్రతకటానికి మనందరికీ దేవుడు ఇచ్చాడు. అయితే మనమే దేవుని దగ్గర ఏం చేస్తామో తెలుసా? దేవుడు అవకాశం ఇచ్చి దేవుడు సహాయం చేయాలనుకున్నా కానీ మనం ఏం చేస్తూ ఉంటామో తెలుసా? అది త్రోసేస్తూ ఉంటాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుడు ఏదో రీతిగా సహాయం చేయాలని అనుకుంటూ ఉంటాడు. మార్త ఇంటి వరకు వచ్చాడు, ఇంటిలోనికి వచ్చాడు, కూర్చున్నాడు, ఉత్తమమైన బోధన దేవుడు చేస్తున్నాడు. అయితే మార్త సంపాదించుకోలేదు. మరియమ్మ తల్లి సంపాదించుకునేది. ఈరోజు దేవుని యొక్క ఆలయంలోకి మనం వచ్చి కూడా ఉత్తమమైన దానిని, శ్రేష్టమైనటువంటి దానిని, దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించుకోలేకుండా మనం వెళ్ళిపోతూ ఉన్నాం.